హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ఈరోజు క్రియేటివ్ వాల్స్ వేరే స్టేట్లో ఉంది. అంటే మన హైదరాబాద్ దాటి తెలంగాణ దాటి వేరే స్టేట్కి వెళ్తున్నాము. సో ఆ ట్రావెలింగ్ నుంచి విల్లా సైట్ వరకు మేము ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాం. మా వర్క్ జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఫ్రమ్ బేస్మెంట్ లెవెల్ నుంచి చూపించాలని అనుకుంటున్నాము. సో సో ఇప్పుడు వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా చూస్తున్నారు. ఇది గుంటూరు అమరావతిలో ఉంది అన్నమాట. ఈ సైట్ టోటల్లీ ఇది వచ్చేసి 4 floors. సో ఇంటీరియర్ మొత్తం కూడా స్లాబ్స్, కాంక్రీట్ లెవెల్స్ అవన్నీ కూడా లెవెలింగ్ అయ్యి స్లాబ్స్ అనేవి మేము వేసాము. సో ఇవన్నీ ఆర్కిటెక్చరల్ బ్లూ ప్రింట్స్ కానించి అన్ని అప్రూవల్ అయ్యి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ ప్రతి ఒక్కటి ప్లాన్ వేస్తూ ఒక్కొక్క ప్రాసెస్ అనేది చేస్తున్నారు. చూడొచ్చు మీరు, మెజర్మెంట్ కానించి లెవెలింగ్ కానించి సైట్ ప్రిపరేషన్ చేస్తున్నారు. అండ్ ఫౌండేషన్ కూడా ప్రతి ఒక్క స్లాబ్, ఫుల్ బేస్మెంట్, కాంక్రీట్ లెవెల్ అన్నీ కూడా మెజర్ చేస్తూ కూడా ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడున్న వర్క్ ఏదైతే ఉందో అది జస్ట్ విండోస్ కానించి డోర్స్ కానించి లెవెలింగ్ అనేది చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్కెల్టన్ అంటే ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బిల్డింగ్ అనేది జరిగింది. సో వుడెన్ ఫ్రేమ్స్, బీమ్స్, పిల్లర్స్ అవన్నీ మేము స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ, లోడ్ బేరింగ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆల్రెడీ ఈ స్టేజ్లో ఉందన్నమాట. సో బిల్డింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఇప్పుడు జరుగుతుంది. అంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి ఎన్షూర్ చేసుకోవడానికి ప్రతి ఇంచ్ ఆఫ్ వాల్ని మనం మెజర్ చేస్తున్నాము. సో మెజర్మెంట్ చేస్తున్నప్పుడు మన పార్టీషన్స్, వాల్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ, సీలింగ్ కానీ ప్రతిదీ మనం మెజర్మెంట్స్లో సీలింగ్ హైట్ ఎంత వస్తుంది, దాని ప్రకారంగా ఫ్లోరింగ్ ఏ లెవెల్లో వేయాలనేది మా ఆర్కిటెక్ట్ మెజర్ చేపిస్తున్నారు. అండ్ ఇన్స్టాలేషన్ అండ్ ఇన్సులేషన్ అవన్నీ కూడా ప్రతి ఒక్కటి దగ్గరుండి చేపడం వల్ల మనకి వర్క్ చాలా వేగంగా అవుతుంది. మీరు చూడొచ్చు ఈ డ్రై వాల్స్, టైల్స్ అండ్ ఇంటీరియర్ మెటీరియల్స్ అన్నీ ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. సో తర్వాత ఫినిషింగ్ టచెస్ అనేవి ఉంటాయి, లైక్ లైటింగ్, ప్లంబింగ్, క్యాబినెట్స్, ఇంటీరియర్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. సో అది నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇంకా ఈ ఏవైతే సేఫ్టీ మెజర్స్ ఉండాలో అవన్నీ కూడా మేము చాలా కేర్ఫుల్గా అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కావాలన్నా
మీరు కాల్ చేయొచ్చు. క్రియేటివ్ వాల్స్ కింద నెంబర్ ఉంది, సో దాట్ మీరు మాకు టచ్లో ఉండొచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు మీరు. సో మా వర్క్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో
వాల్స్ క్వాలిటీ స్టాండర్డ్స్లో కానీ సేఫ్టీలో కానీ ఫస్ట్ ఉంటుంది కాబట్టి మా స్టాఫ్ మా టీం మెంబర్స్ మొత్తం కూడా మెజర్మెంట్స్లో కానీ ఇంజనీర్స్ కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి ప్రతి ఒక్కటి ముందే అంచనా వేసి మేము వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. సో ఎక్కడ కూడా మనకి డేంజర్ జోన్స్ ఉంటాయి, అది ముందే మేము మార్క్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఈ రూఫింగ్ కానీ ఎక్స్టీరియర్ వర్క్ కానీ వన్స్ ఇవి డ్రై అయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అది నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు అయితే మెజర్మెంట్స్ ఆఫ్ రూఫ్, ఎక్స్టీరియర్ వాల్స్, విండోస్, డోర్స్ అనేవి ఇప్పుడు మాకు జరుగుతున్నాయి. మెజర్మెంట్స్లో కానీ క్యాలిక్యులేషన్స్లో కానీ మా ఆర్కిటెక్ట్స్ చాలా వేగంగా ఈ విల్లాని ఆన్ టైంకి ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. సో మా ఆర్కిటెక్ట్స్ అన్ని ప్లాన్ వేస్తున్నారు బేస్మెంట్ నుంచి కూడా. ఇప్పుడు 3 ఫ్లోర్స్ అనేది పూర్తయింది. సో ఈ విల్లాలో ప్రత్యేకంగా ఎమ్యూనిటీస్ ఏమున్నాయంటే జకూజీ, జిమ్ అండ్ ల్యాండ్స్కేపింగ్, వాటర్ ఫాల్స్ అన్నీ ఇందులో రాబోతున్నాయి కనుక ప్రతి ఒక్కటి కూడా మెజర్మెంట్స్ ఆ విధంగానే జరుగుతున్నాయి. సో ఈ వీడియోలో స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ బిల్డింగ్ చూపించాలని మేము అనుకున్నాము. సో పూర్తిగా ఈ వీడియో చూడండి. సో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఏమి కవర్ అయినాయి అనేది నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్ వాల్స్ బిల్ట్ అయినాక ఎలా వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీగా చూడొచ్చు. సో స్టే ట్యూన్, మీరు చూస్తూ ఉండండి సో దట్ ఒక క్లారిటీ రావచ్చు. మీకు కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందున్న డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి సో దట్ మా టీం మీతో టచ్లో ఉంటారు. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.